హాయ్ అండి, అందరికీ కూడా దేవుడి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా నేను ఎలా రక్షణ పొందుకున్నానని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాను. అవును, రోమపత్రిక 3:10లో ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మళ్ళీ ఇంకో దగ్గర దేవుడు నోవాహు నీతిమంతుడు అంటాడు, దావీదు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు, అలాగే లోతు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు. మరి నీతిమంతుడు లేడంటుంది, ఒక్కడు కూడా లేడంటుంది బైబిల్. కానీ ఇంతమంది మరి ఎలా నీతిమంతులు అయ్యారు మరి బైబిల్లో? దేవుణ్ణి విశ్వసించడం ద్వారా. అలాగే రోమా 3:23లో ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 24 ఏం చెప్తుందంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని చెప్తుంది. అంటే క్రీస్తు యేసు విమోచనం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులమని చెప్తుంది. అంటే యేసుక్రీస్తు సిందించిన రక్తం ద్వారా మనము నీతిమంతులమని బైబిల్ చెప్తుంది. మరి ఇంకో దగ్గర ఏం చెప్తుందంటే రోమపత్రిక 5:12లో ఏం చెప్తుందంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకమునకు ఎలాగ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున అందరికీ పాపము సంప్రాప్తమైన. కానీ ఒక మనుషుడైన ఆదాము ద్వారా మనకి పాపం వచ్చింది అనుకుని బైబిల్ చెప్తుంది. మనమేదో పాపం చేయడం ద్వారా పాపము లోకంలోనికి రాలేదండి, కానీ ఆదాము అవ్వ ద్వారా పాపం వచ్చిందండి. ఆ పాపం ఎలా పోయిందంటే యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా పోయింది. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని ఉంది. అంటే లోక పాపములో అందరూ ఉన్నారు. సీఎం గారు ఉన్నారు, అలాగే మోడీ గారు ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. లోకంలో అందరూ కలిగి ఉన్నారు కదండి. అందరూ కూడా అందరి పాపం కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా మనం అందరి పాపములు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావి. ఈరోజు మనం చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన దగ్గర పాపం ఉంటుంది. నిజంగా మన దగ్గర పాపం లేదు అని ఎందుకంటే చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది. అవును, మనం అందరం పాపం చేసిన వాళ్ళమే, కానీ యేసుక్రీస్తు రావడం ద్వారా పాపం పోయిందని బైబిల్ చెప్తుంది. మరి ఏది నమ్ముతారండి? మన ఆలోచనలు నమ్ముతారా, బైబిల్ వాక్యాన్ని నమ్ముతారా? బైబిల్ ఏమైనా అబద్ధమా? దేవుడు అబద్ధం ఇక్కడ కాదు కదండి, బైబిలే కరెక్ట్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అవును, మనం అందరం పాపం చేసిన వాళ్ళమే. ఆదాము ద్వారా పాపం చేసిన వాళ్ళు, ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది. యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా పాపం పోయింది. కాబట్టి మనం నీతిమంతులమి, మనం పరిశుద్ధులు. అందుకే రోమా 3:23 అంటుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు,